కొన్ని కథలుంటాయి, అవి మనల్ని గతంలోకి తీసుకెళ్తాయి. అట్లాంటిస్లాంటివి సముద్రంలో మునిగిపోయాయి, మనకు అందకుండా పోయాయి. కాని కొన్ని ప్రదేశాలు అలా కాదు, అవి పోలేదు, కావాలనే దాక్కున్నాయి, ఉద్దేశపూర్వకంగా మన కళ్ళకి కనిపించకుండా ఉన్నాయి. అలాంటి ఒక మహారహస్య రాజ్యమే శంబల. ఇక్కడే మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి. శంబల అట్లాంటిస్లాంటిది కాదు, అది గడిచిపోయిన కథ, ఒక విషాదం. కాని శంబల అలా కాదు, అది కోల్పోలేదు, దాన్ని జాగ్రత్తగా దాచారు. ఇది ఒక ప్రమాదం కాదు, ఒక వ్యూహం. భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం జ్ఞానాన్ని కాపాడటానికి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఈ ఒక్క తేడా చాలు శంబల కథ మొత్తం మారిపోతుంది. దాని పేరులోనే ఎంత అర్థం ఉందో చూడండి. సంస్కృతంలో శంబల అంటే శాంతి, ప్రశాంతత, ఆనందం వెల్లివిరిసే ప్రదేశం. ఈ మాట మనకు టిబెటన్ బౌద్ధమతంలో చాలా ముఖ్యమైన కాలచక్రతంత్రం అనే గ్రంథం నుండి వచ్చింది. సో ఇది కేవలమొక ఊరిపేరు కాదు, అది ఒక వాగ్దానమన్నమాట. సరే, బానే ఉంది. కాని అసలు ఇలాంటి ఒక దాగి ఉన్న రాజ్యం గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే కొన్నిసార్లు మనకనిపిస్తుంది మన చుట్టూ ఉన్న ప్రపంచం పాడైపోతోందని, విలువలు తగ్గిపోతున్నాయని. అలాంటి నిరాశ కలిగినప్పుడు మనం ఒక ఆదర్శవంతమైన, పరిపూర్ణమైన ప్రదేశం కోసం వెతుకుతాం. ఆ వెతుకులాటే శంబల కథకు ప్రాణం పోసింది. ఈ ఫీలింగ్, ఈ నైతిక పతనం అనే భావనేదో మనకే కొత్తగా వచ్చిన ఫీలింగ్ అనుకుంటే పొరపాటే. 2000 సంవత్సరాల క్రితం ప్రాచీన రోమ్లో లివీ అనే చరిత్రకారుడు సరిగ్గా ఇదే మాట అన్నారు. మనం మన తప్పుల్ని భరించలేము, వాటిని సరిదిద్దుకోనులేము అని. చూసారా, కాలాలు మారినా మనిషి ఆందోళన మారలేదు. మన భారతీయ సంప్రదాయాలు ఈ చీకటి కాలానికి ఒక పేరు కూడా పెట్టాయి. అదే కలియుగం, గొడవల యుగం. ఈ సిద్ధాంతం ప్రకారం మనమెప్పుడూ ఆ యుగంలోనే ఉన్నాం. మరి ఇలాంటి సమయంలో శంబల ఒక ఆశ్రయంలా, జ్ఞానాన్ని కాపాడే ఒక కాంతి దీపంలా మనకు కనిపిస్తుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. 1000 ఏళ్ల నాటి ఈ ఆధ్యాత్మిక భావనకి ఇప్పుడు సైకాలజీ ఒక పేరు పెట్టింది. అదే నైతిక పతనం యొక్క భ్రమ. అంటే గతం ఎప్పుడూ గొప్పగా, వర్తమానం ఎప్పుడూ నాశనమైపోతున్నట్టు అనిపించడం మన మెదడు మనల్ని ఆడిరచే ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ఈ భ్రమే శంబల లాంటి ఆదర్శ ప్రపంచాల కోసం మన దాహాన్ని ఇంకా పెంచుతుంది. మరింతకీ ఈ శంబల ఎక్కడుంది? గూగుల్ మ్యాప్స్లో వెతికితే దొరుకుతుందా? అక్కడే ఉంది అసలు రహస్యం. శంబల ఒక ప్రదేశం కాదు, అది 3 వేర్వేరు ప్రపంచాలు. కాలచక్ర తంత్రం ప్రకారం శంబలని మనం 3 పొరలుగా చూడాలి. మొదటిది బయటకి కనిపించే భౌతిక శంబల, రెండవది మనలోనే ఉండి అంతర్గత శంబల, మూడవది మనం సాధించగల ఒక ప్రత్యామ్నాయ శంబల. అంటే బయట చూస్తే శంబల అనేది హిమాలయాల్లో దాగి ఉన్న ఒక రాజ్యం. మన లోపల చూస్తే అది మన హృదయం, ఆనందానికి కేంద్రం. వీటన్నిటికీ మించి అది ఒక ఉన్నతమైన మానసిక స్థితి, ఒక స్వచ్ఛమైన జ్ఞానోదయం. చూశారా, శంబలకి ప్రయాణం ఒక మ్యాప్తో మొదలై చివరికి మన ఆత్మలోనే ముగుస్తుంది. ఈ ఆలోచన పురాతన గ్రంథాల్లో ఎంత లోతుగా ఉందో చూడండి. ప్రతి బోధన శంబల భౌతిక రూపాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని ఒకదానితో ఒకటి ముడిపెడుతుంది. దీని సారాంశమేమిటంటే, శంబల అనేది కేవలం కొండలు, నదులు ఉన్న ప్రదేశం కాదు. అదొక సజీవమైన, చైతన్యవంతమైన శక్తి. శంబల కథ కేవలం గతం గురించో, వర్తమానం గురించో కాదు. దాని అసలైన శక్తి భవిష్యత్తుపై ఉన్న ఒక వాగ్దానంలో ఉంది. ఒక భవిష్యవాణి ప్రకారం ఈ ప్రపంచం చీకట్లో పూర్తిగా మునిగిపోయినప్పుడు అప్పుడు శంబల తిరిగి వస్తుంది. ఆ భవిష్యవాణి ఒక ఖచ్చితమైన సంవత్సరాన్ని కూడా చెబుతోంది. అదే 2424. ఆ రోజున శంబల యొక్క 25వ రాజు రుద్రచక్రి ఈ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న స్వార్థం, భౌతికవాదంపై పోరాటానికి వస్తాడని నమ్మకం. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన మలుపు ఉంది. యుద్ధం అనగానే మనకు కత్తులు, సైన్యాలు గుర్తుకొస్తాయి. కాని ఇది అలాంటి యుద్ధం కాదు. ఇది మన లోపల జరిగే యుద్ధం. అజ్ఞానానికి, అత్యాశకు వ్యతిరేకంగా మనమందరం చేయాల్సిన ఒక అంతర్గత పోరాటం. మరి ఈ అంతర్గత యుద్ధంలో పోరాడేవారినే శంబల యోధులు అంటారు. వాళ్ల చేతిలో ఆయుధాలుండవు. వాళ్ల ఆయుధాలు కరుణ, జ్ఞానం. వారు శత్రువులని కాదు, సమాజంలోని చెడు, విధ్వంసాన్ని నాశనం చేస్తారు. చూశారా, యోధుడు అనే పదానికే ఇదొక కొత్త అర్థాన్నిస్తుంది. 100 ఏళ్లుగా ఎంతోమంది శంబల కోసం వెతికారు. సాహసికులు, ఆధ్యాత్మిక గురువులు, చివరికి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా ప్రయత్నించాయి. మరి వాళ్లకి ఏం దొరికింది?
బహుశా ఆ వెతుకులాటే అసలైన గమ్యం కావచ్చు. చరిత్రలో శంబలని కనుగొనడానికి జరిగిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. ఇది శంబల లేదనడానికి రుజువు కాదు. దానిని కనుగొనలేకపోవడమే దాని నిజస్వభావానికి అతిపెద్ద సూచన. అది మ్యాప్లో దొరికే ప్రదేశం కాదని మనకు స్పష్టం చేస్తోంది. ఈ రహస్యాన్ని 14వ దలైలామా మాటలు చాలా చక్కగా వివరిస్తాయి. ఆయనేమన్నారంటే, శంబల అనేది మనం ప్రయాణించి చేరుకోగల భౌతిక ప్రదేశం కాదు. అక్కడికి చేరుకోవాల్సింది సరియైన కర్మ, ఆధ్యాత్మిక యోగ్యత. అంటే దారి మ్యాప్లో కాదు, మన చేతల్లోనే ఉంది. దీని అర్థమేమిటంటే, శంబరలోకి ప్రవేశమనేది మన దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. ఒకే ప్రదేశంలో నిలబడితే ఒకరికి మంచుతో నిండిన కొండలు కనిపిస్తాయి, కాని సరైన దృష్టి ఉన్న మరొకరికి బంగారు గోపురాలతో ఉన్న నగరం కనిపించవచ్చు. మన గ్రహణశక్తే ఆ రాజ్యానికి తాళంచేవి. అందుకే అంటారు, పవిత్రమైనది ఎప్పుడూ రహస్యంగానే ఉంటుందని. శంబల అలా దాగి ఉండటమే దాన్ని కాపాడుతోంది. దాని అజ్ఞాత స్థితే దాని పవిత్రతకు, దాని శక్తికి మూలం. చివరికి మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. శంబల లాంటి కథలు కఠినమైన నిజాల నుండి మనం పారిపోవడానికి కల్పించుకున్న కథలా, లేక ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి మనకు దొరికిన ఒక బ్లూప్రింటా? ఆ సమాధానం బహుశా మనందరి వెతుకులాటలోనే దొరుకుతుందేమో.